వీరి పేరు కుమారి. గోవిందపల్లె నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు నంద్యాల. వీరికి ముగ్గురు పిల్లలు, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తెకి వివాహం జరిగింది. తర్వాత ఇద్దరు కుమారులు చదువు పూర్తి చేసుకున్నారు, కానీ వాళ్ళు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారని అందరూ హేళన చేసేవారు. వారి చిన్న కుమారుడు కూడా గతంలో ఉద్యోగ ప్రయత్నం అంటే పోలీస్ దాంట్లో ప్రయత్నం చేసి తను విఫలమయ్యాడు. తర్వాత 2025 నుంచి ప్రతి నెల ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారు. వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు ఈ సంవత్సరం జనవరి నెలలో వారు ప్రార్థన చేసుకుంటుండగా దైవజనుల రూపంలో దేవదూతలో ఒక వెలుగులా రావడం వారు చూశారని, ఆ దినము దేవుడు వారి జీవితంలో ఆ నెలలోనే గొప్ప కార్యం చేశారు. వారి చిన్న కుమారుడు పోలీస్ జాబ్ కోసము ప్రయత్నం చేసిన టెస్టులన్నీ కూడా తను పాస్ అయ్యాడని ఫోన్ వచ్చింది. తను ఇప్పుడు చెన్నైలో ట్రైనింగ్ అవుతున్నాడు. ఇదంతా దైవజనులు ప్రార్థన చేయడం ద్వారా జరిగిందని, అలానే వారి కుమారుడు కూడా తన ఉద్యోగంలో వచ్చినది మొదటి జీతంలో 10వ భాగము ఇక్కడ స్పాన్సర్ చేయడానికి పంపించారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.